శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః. ఈరోజు మనం ఓం నమో భగవతే వాసుదేవాయలో 10, 11, 12వ శ్లోకానికి చెప్పుకుందాం. 10వ శ్లోకం 10వ అక్షరం దే. దేహాంతర సహస్రేషు కుయోని సేవితా మయా తిర్యక్త్వం మనుజత్వం చ త్రాహి మాం మధుసూదన. ఇంకొకసారి, దేహాంతర సహస్రేషు కుయోని సేవితా మయా తిర్యక్త్వం మనుజత్వం చ త్రాహి మాం మధుసూదన. ఓ మధుసూదన, వేల కొలది జన్మలలో పశుపక్షాదుల యందును మానవుల యందును అనేక అధమ జన్మలెత్తియున్నాను, అట్టి నన్ను రక్షింపుము. కింద శ్లోకంలోని మనం చెప్పుకున్నాం. కుయోని సేవిత. కుయోని అంటే అధమ జన్మలు, అవునా? అంటే పాపం ఎక్కువైపోయినప్పుడు అధమ జన్మలు, పుణ్యం ఎక్కువైనప్పుడు అదే మంచి జన్మలు, అంటే ఋషులు, దేవతలు, యక్షులు, కిన్నెరలు అది వస్తుంది. ఈ పాపము పుణ్యము రెండూ సమస్థితిలో ఉన్నప్పుడు మానవ జన్మ వస్తుంది అని చెప్పుకున్నాం. అందుకని ఇలాంటి జన్మలు నేను ఎన్నో ఎత్తి ఉన్నాను. దానివల్ల నాకు భయభీతోస్మి అని కూడా చెప్పుకున్నాం. జన్మ అంటే భయం అనేది నాకు ఇప్పుడు కలిగింది. ఎందుకు అంటే జరా మరణాలు, దుఃఖాలు అనేవి జన్మకే ఉన్నాయి. జన్మిస్తే వీటన్నిటినీ అనుభవించవలసి వస్తుంది. మరి జన్మ లేకుండా చేసుకోవడం అంటే అది నా వల్ల అయ్యే పని కాదు. నీ యొక్క కరుణ నాకు కావాలి, అందుకని నువ్వు నన్ను రక్షించు అని. ఈ రక్షణ గురించి కూడా మనం కింద శ్లోకంలో చెప్పుకున్నాం. అయితే ఇందులోని భగవత్పాదులు కూడా శివానంద లహరిలో చెప్తారు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మసకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా తత్పాదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తం చేత్ హృదయమిహ కింతేన వపుష అన్నారు. అంటే ఓ పరమేశ్వర, దేవమానవ జన్మలు కానీ, గిరి వనాదులలో మృగజన్మ కానీ, చీమాదోమా క్రిమి కీటక పశుపక్షాది ఏ జన్మ లభించినా లభించని, కానీ నీ పాదాల వింద అంటే నీ పాదార వింద సంస్మరణచే పరమానంద ప్రవాహంలో విహరించగల ఆసక్తి కలిగితే చాలు అన్నారు. అది ఏ జన్మ అయినా నాకు పర్వాలేదు. అంటే ఇక్కడ ఏంటంటే మనం చేసుకునే పుణ్య ఫలాలు మనతో వస్తాయి అని మనం ప్రతి శ్లోకంలోని మనకి తెలిసిందే, వేదాంతంలో చెప్తాం. ఎందుకంటే ఇది నెక్స్ట్ జన్మకి ఫామ్ అవుతుంది. ఒకవేళ ప్రారంధవశాన అంటే పాపం ఎక్కువైపోయి ఆ పశుపక్షాదుల జన్మ లభించిన, అంటే ఈ జన్మలోదే కాదు కదా, ఎన్నో జన్మల నుండి మనం కర్మలు చేసుకుంటూ వస్తున్నాం. ఆ కర్మల యొక్క ఫలితాన్ని ఏదో ఒక జన్మలో మనం అనుభవించాలి. అందుకని మరి జడభరతుడంతటి వాడు నెక్స్ట్ జన్మకి ఒక లేడీగా పుట్టాడు అంటే అది అంటే ఆ చిన్న చిన్న పాపాలు ఉంటే అవి కొంచెం ముందు అనుభవించడానికి వచ్చేస్తాయి అన్నమాట. అందుకని పశుపక్షాదుల్లో జన్మిస్తారు. కానీ ఆ జ్ఞానం ఎక్కడికి పోదు కదా. అందుకని వాళ్ళు మంచి మంచి యోగుల ఇంట్లోనో సంస్కారుల ఇంట్లోనో వాళ్ళు పశువులుగా వెళతారు. అంటే వాళ్ళ ఆ యొక్క పాపాన్ని హరింపజేయడం కోసం వాళ్ళు అంటే వాళ్ళు మళ్ళీ దాన్ని కంటిన్యూషన్ చేసుకుంటూనే ఉంటాయి. అది పశువైనా సరే జ్ఞానం అందరిది ఒకటే అని పరమాత్మ చెప్పాడు కదా. పరమాత్మ అందరిలోని సమంగా ఉన్నాడు. చీమ దగ్గర నుంచి మనుష్య జన్మ వరకు సమంగా ఉన్నాడు అని చెప్పుకున్నాం అనమాట. సరే, తర్వాత శ్లోకం వాసుదేవా హృషీకేశ వైకుంఠ పురుషోత్తమ సృష్టి సంహారకారాస్త్వాం త్రాహి మాం మధుసూదన. వాసుదేవ హృషీకేశ వైకుంఠ పురుషోత్తమ సృష్టి సంహారకార స్వాం త్రాహి మాం మధుసూదన అన్నారు. అంటే ఇక్కడ ఓ మధుసూదన, ఓ వాసుదేవ, హృషీకేశ, వైకుంఠవాస, పురుషోత్తమ, నీవు సృష్టి స్థితి సంహారకారకుడవు. ఓ మధుసూదన, కనుక నన్ను రక్షింపుము అన్నారు.
అంటే ఏ దేవతలకి కూడా సృష్టి సంహారం అంటే సృష్టించటం, దాన్ని వృద్ధి చెయ్యటం, దాన్ని మళ్ళీ సంహరించటం అని ఒకే క్రియని ఎవరు కూడా చెయ్యటం లేదు. మనకి తెలుసు, మహాబ్రహ్మ విష్ణు మహేశ్వరులంతటి వాళ్ళకి ఒక్కొక్క పని అప్పచెప్పాడు. బ్రహ్మకి సృష్టి, విష్ణువు వృద్ధి చెయ్యటం, పరమేశ్వరుడు సంహరించటం. కానీ పరబ్రహ్మ అంటే అందుకనే సాక్షాత్ కృష్ణుడు పరబ్రహ్మస్వరూపము అన్నారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అన్నారు. అంటే ఈయన సాక్షాత్తు పూర్ణ స్వరూపం అన్నమాట. అందుకనే కృష్ణుడికి అంతటి మహత్యం వచ్చింది. ఎందుకంటే ఆయన తన యొక్క గొప్పతనాన్ని చిన్ననాటి నుండి ప్రదర్శిస్తూ వచ్చారు, తన పూర్ణత్వాన్ని చూపుతూ వచ్చారనమాట. అందుకనే శివానంద లహరిలో కూడా చెప్పారు, అందరి దేవుళ్ళని అంటే ఫలాలిచ్చే దేవుళ్ళని పూజ చేసే కంటే ఆ ఫలాలు ఏమో ఎందుకు ఫలితం ఇస్తాయంటే ఫలితాన్ని ఇస్తాయి, కానీ మళ్ళీ మనం అవి అనుభవించాల్సి వస్తుంది కదా, మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. అంటే ఈ దేవతలందరూ కూడా మనకి ఆ కోరికల్ని నెరవేర్చడం కోసమే, కోరికలను నెరవేరడం కంటే కూడా మోక్షాన్ని ఇచ్చేవాడు పరబ్రహ్మ ఒక్కడే అని ఇక్కడ అందుకని చెప్తున్నారు మధుసూదన అని. లాస్ట్ది ఎత్ర ఎత్ర గమిష్యామి నార్యాం వా పురుషేపి వా తత్ర తత్రాస్తు తే భక్తి త్రాహి మాం మధుసూదన. ఎత్ర ఎత్ర గమిష్యామి నార్యాం వా పురుషేపి వా తత్ర తత్రాస్తు తే భక్తి త్రాహి మాం మధుసూదన అన్నారు. అంటే ఓ మధుసూదన, ఎక్కడెక్కడ నేను స్త్రీ పురుష రూపములలో జన్మించినను అక్కడక్కడ నీ భక్తి నాకు కలుగునట్లు అనుగ్రహించి నన్ను రక్షింపుము అన్నారు. అంటే ఇప్పుడు మానవుడు ఎన్నో జన్మలు ఎత్తుతున్నాడు, ఒకే చోట పుడుతున్నాడా అని కాదు కదా. సృష్టిలోని ఎన్నో లోకాలు ఉన్నాయి. ఆ లోకాల్లో ఎక్కడ నేను జన్మించినా సరే ఆ జన్మలోని నాకు నీ మీద భక్తి పోకుండా చూడు అని భక్తుడు వేడుకుంటున్నాడు. ఈయనంటే ఇది పరాభక్తి. పరాభక్తి అంటే నువ్వు తప్పించి నాకు ఇంకొకడు లేరు అంటే ఇక్కడ ఉపాసన అని మనం చెప్పుకోవచ్చు. ఉపాసనలోకి వచ్చాక సర్వం ఆ పరమాత్మే అయిపోతాడనమాట. ఇక్కడ అనన్య భక్తి, ఉపాసన, సగుణ భక్తి అని చెప్పుకోవచ్చు అనమాట. సగుణ భక్తిలోని మిమ్మల్ని పరాకాష్ఠగా తీసుకుని వెళ్ళేది కృష్ణయ్య భక్తి ఒక్కటే. కృష్ణుని పట్టుకుంటేనే ఇది పరాభక్తి. కృష్ణ అంటే ఆత్మతత్వం. భగవద్గీత ఎందుకు చెప్తున్నారు? ఆ గీతలో అంతా కూడా కృష్ణయ్య తత్వాన్నే చెప్పారన్నమాట. అందుకని ఏది పట్టుకుంటే నువ్వు తరించగలవో దాన్ని పట్టుకో కదా. తక్కినవన్నీ పట్టుకుంటే మళ్ళీ ఇంకొక దాన్ని పట్టుకోవలసి వస్తుంది కదా. విడవటం నేర్చుకోవాలి. ఒక దాన్ని పట్టుకోవాలి అంటే రెండో దాన్ని విడుచుట నేర్చుకోవాలన్నమాట. అప్పుడు మనం లాస్ట్కి ఏది పట్టుకోలేని స్థితికి మనం వెళ్ళిపోతాము. దాన్నే కర్మలన్నీ కూడా వాటంతటవి వదిలిపోతాయి అని చెప్తారన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇది ఓం నమో భగవతే వాసుదేవాయలోని మీకు అన్నీ కూడా నేను శ్లోకాలన్నీ చెప్పేశాను. సరే, ఒక్కసారి మనం రిపీట్ చేస్తాను. ఓం నమో భగవతే వాసుదేవాయలోని 12 శ్లోకాలు. ఓం దితో అజ్ఞానవస్త్రేణ రాగానీకేన నిర్జితః కర్మనిద్రాం ప్రపన్నోస్మి త్రాహి మాం మధుసూదన. నగతిర్విద్యతే చాన్యా త్వమేవ శరణం మమ మాయాపంకేన లిప్తోస్మి త్రాహి మాం మధుసూదన. మోహితో మోహజాలేన పుత్రధారగృహాదిషు తృష్ణయా పీడ్యమానోస్మి త్రాహి మాం మధుసూదన. భక్తిహీనం చ దీనం చ దుఃఖశోకసమన్వితం అనాశ్రయమనాథం చ త్రాహి మాం మధుసూదన. గతాగత పరిశ్రాంతో దూరమధ్వనికర్మణాం సంసారభయభీతోస్మి త్రాహి మాం మధుసూదన. వసితో మాతృగర్భేషు పీడితోహం జనార్దన గర్భవాసాక్షయకర త్రాహి మాం మధుసూదన. తేన దేవ ప్రపన్నోస్మి త్వదాశ్రయపరాయణః జరామరణభీతోస్మి త్రాహి మాం మధుసూదన. వాచానయుత్
యత్కృతం పాపం కర్మణాయాదుపార్జితం తేన దేవదురాచారం త్రాహి మాం మధుసూదన. సుకృతం న కృతం కించిత్ దుష్కృతం చ సదా కృతం తేనాహం పరితప్తోస్మిన్ త్రాహి మాం మధుసూదన. దేహాంతరసహస్రేషు కుయోని సేవితా మయా తిర్యక్త్వం మనుజత్వం చ త్రాహి మాం మధుసూదన. వాసుదేవా హృషీకేశ వైకుంఠ పురుషోత్తమ సృష్టి సంహారకార స్వాం త్రాహి మాం మధుసూదన. యత్ర యత్ర గమిష్యామి నార్యాం వా పురుషేపి వా తత్ర తత్రాస్తు తే భక్తిః త్రాహి మాం మధుసూదన. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 కృష్ణార్పణం. ఇప్పుడు నేను మీకు ఒక వాదా చేశాను. ఏమిటంటే మనం జ్ఞానంలోని సప్తభూమికలు చెప్పుకున్నాం. జ్ఞాని యొక్క సప్తభూమికలు. ఇప్పుడు జ్ఞానం యొక్క సప్తభూమికలు. ఇప్పుడు అజ్ఞానంలో ఉన్న భూమికలు ఏమిటి ఇప్పుడు మనం చెప్పుకుందాం. అజ్ఞాన భూమికలు అంటారు. అసలు అజ్ఞానం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే మనం తెలుసుకున్నాం, కానీ అజ్ఞానంలో కూడా జ్ఞానం అంటే ఏమిటి అని కూడా ఇక్కడ చెప్తారనమాట. అజ్ఞానము అంటే ఇప్పుడు చాలామంది మెడిటేషను చేస్తూ ఉంటారన్నమాట. ఆ మెడిటేషన్లోని మీకు వచ్చిన అనుభవాలు సత్యమా అసత్యమా, ఇది ఇప్పుడు నేను ఒక చెప్పే దాంట్లోని మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. అంటే మన ఆలోచనలు మనకి భ్రమని కల్పిస్తున్నాయా అంటే నిద్ర అంటే కళ అంటారు. కళ, భ్రమ, తర్వాత అనుభవమా, కళ, భ్రమ, అనుభూతి, ఆలోచన కదా, ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. ఇందులో ఏది సత్యము? అసలు అనుభూతి అంటే ఏమిటి? భగవంతుణ్ణి ఎలాగ మనం అనుభూతి చెందాలి? అసలు నాకు అనుభవం కలిగింది, ఆ అనుభూతి పొందేను అనే దానికి నిర్వచనం ఏమిటి? దాని గురించే ఇప్పుడు కొంచెం చెప్పుకుందాం. అయితే కొన్ని అనుభూతి అనేది ఒక మానసిక ప్రక్రియ అన్నారు. అంటే మానసిక ప్రక్రియలను మనస్సుతోనే పరిశీలించి తెలుసుకోవాలంటే చాలా సూక్ష్మగ్రాహి అయిన, తెలివైన, చురుకైన, సమర్థవంతమైన మనస్సు కావాలి. అంటే నాకు వచ్చినవి పర్ఫెక్ట్ అవునా కాదా, ఇది ఏ స్థితి అనేది తెలుసుకోగలిగిన సూక్ష్మ గ్రాహి అయి ఉండాలి. అయితే మనం ఏంటంటే మనస్సును పరిశీలించే శక్తి ముముక్షువులకు అత్యవసరము అన్నారు. అంటే నా మనస్సులో భావాలని నేను కనిపెట్టగలగాలి కదా. నా మనస్సులో ఏది వస్తున్నది అసలు వచ్చేటప్పుడే నువ్వు దాన్ని గ్రహించాలి. నాలో ఏదో మార్పు జరుగుతోంది. అది ఎలాంటి వాళ్ళకి కలుగుతుందంటే ప్రశాంత మనశ్చిత్తులకే దీన్ని గ్రహించగలిగే శక్తి ఉంటుందన్నమాట. అందుకనే అన్నారు మనస్సుతోనే జయించాలి అని. సరే, కొన్ని మానసిక ప్రక్రియలు దీన్ని కొంచెం మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటి? ఆలోచనలు కదా. మనస్సు యొక్క రూపమే ఆలోచన అంటారు, అవునా? ఆలోచనల సముదాయమే మనస్సు అని మనం చెప్పుకున్నాం. అయితే మనస్సు అనగా ఆలోచనల సముదాయమని, అన్ని ఆలోచనలు ఆగిపోయిన సమయంలో మనస్సు లేనట్లే అంటే అమనస్క యోగం అని మనం చెప్పుకున్నాం. మనస్సు నిర్విరామంగా ఆలోచనలు చేస్తూనే ఉంటుంది. ఏ విషయం మీద ఆలోచనలు చేస్తుంది అంటే వర్తమాన విషయాలపై ఆలోచనలు అత్యవసరము కదా. అంటే ఏ విషయం గురించైనా ఆలోచించాలి అంటే ఫస్ట్ వర్తమానంలోనికి ఒక ఆలోచన అనేది రావాలి, అవునా? దాన్ని వర్తమాన కాలంలో ఆలోచనలు అంటే ఇప్పుడు ఆలోచిస్తున్నావు అంటే అది ఆలోచన అనేది అసలు ముందు రావాలి కదా అనా. అయితే ఆ ఆలోచన అనేది లేనిదే క్రియారూపం లేదు కదా. ఆలోచన లేనిదే క్రియ లేదు. అంటే ఏమిటా క్రియ? ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి ఆలోచన?
నేను అప్పుడెప్పుడో ఏదో చేశాను, భూతకాలానికి వెళ్ళిపోయింది. అవునా? అది క్రియారూపం దాల్చింది. నేను అలా చేశాను, ఇలా చేశాను, ఇలా చేశాను, వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, అవునా, నేను ఇన్ని కష్టాలు పడ్డాను, నేను ఇన్ని సుఖాలు పడ్డాను అని భూతకాలంలోకి వెళ్ళిపోయింది. అది క్రియారూపం దాల్చింది కదా. అంటే ఒక ఆలోచన దీన్ని క్రియారూపంలోకి, భూతకాలంలోకి తీసుకెళ్ళిపోయింది. అదే ఇంకొక ఆలోచన వచ్చింది, దాన్ని భవిష్యత్తు కాలంలోకి తీసుకెళ్ళిపోయింది. భవిష్యత్తు కాలంలో కూడా నీవు ఏమి చెయ్యాలో కూడా ఇక్కడ నిర్ణయం చేసుకుంటావు కదా. అలా అనమాట. మనస్సు ఆలోచిస్తున్నట్లే కదా. అంటే వర్తమాన కాలంలో జరుగుతున్నాయంటే నీ మనస్సు ఇక్కడ ఆలోచిస్తున్నట్లే కదా. దాన్ని ఏమంటారు? వర్తమానమును గూర్చి ఆలోచన. అంటే వచ్చిన ఆలోచన ఫస్ట్ ఎప్పుడు వస్తుంది? వర్తమాన కాలంలోనే వస్తుంది. నువ్వు ఉంటే కదా ఆలోచన అనేది వచ్చింది. అందుకని వర్తమానం. రెండవ రకం ఆలోచనలు భూతకాలం గురించి చెప్పుకున్నాం. అనగా జరిగిపోయిన సంఘటనల గురించి, పరిస్థితుల గురించి, ఆ సంఘటనల దగ్గర చెప్పుకున్నాం. అది భూతకాలంలోకి వెళ్ళిపోతుంది. లేదు అంటే భవిష్యత్తు కాలంలోకి వెళ్ళిపోతుంది. అట్లే జరగబోయే విషయాలపై, వ్యక్తులపై, సంఘటనలపై అనేక కోణముల నుండి అనేక భావములు కదులుతూ ఉంటాయి. అవి అన్నీ ఆలోచనలే అన్నారు. అయితే సూక్ష్మముగా చెప్పాలంటే మనస్సు మాట్లాడే వాక్యాలన్నీ కూడా ఆలోచనలే. అవునా? మనస్సులోని మాటలే ఆలోచనలు అన్నమాట. ఆలోచన అంటే దానికి ఏమైనా ఒక రూపం ఉంటుందా? శబ్దాలే కదా. అది అంటే ఇక్కడ కళ గురించి ఫస్ట్ మనం చెప్పుకుందాం. అంటే దీన్ని ఏమంటారు? అజ్ఞాన భూమికలు అని చెప్పుకుంటున్నాం ఇప్పుడు మనం. అజ్ఞాన భూమికల్లోనే ఒక భూమిక అంటే ఒక పాత్ర అన్నమాట. ఇక్కడ కళ గురించి మనం చెప్పుకుందాం. శరీరము స్థూల సూక్ష్మ కారణములని 3 విధములు. లోనున్న బ్రహ్మచైతన్యం 3 శరీరములతోనూ తాదాత్మ్యము చెందిచుండును. స్థూల సూక్ష్మ కారణ శరీరములతో బ్రహ్మచైతన్యం తాదాత్మ్యం చెందియున్నంత కాలము శరీరము జాగ్రత్త అవస్థలో ఉంటుంది. అంటే ఇక్కడ 3 యాక్టివిటీ అయ్యి ఉంటాయి. అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. కారణ శరీరం అంటే నేను కదా. నేను లేనిదే ఏ బాడీ పనిచేయదు, మనస్సు పనిచేయదు. ఇవే స్థూల సూక్ష్మ కారణ శరీరాలన్నమాట. చైతన్యం కారణ శరీరముతో తాదాత్మ్యం చెందియున్నంత కాలము శరీరము గాఢ సుషుప్తిలో ఉంటుంది. రెండో చైతన్యం అంటే దేంతో? కారణ శరీరంతో తాదాత్మ్యం చెందినప్పుడు. అంటే ఇక్కడ మనస్సు అక్కడ పనిచేయదు, నేను అహం పనిచేస్తుందనమాట. ఆ అహంకారం ఉంటుంది. నేను నిద్రపోయాను, పొద్దున్న లేస్తున్నాం కదా. అందుకని కారణ శరీరంతో బ్రహ్మ చైతన్యము తాదాత్మ్యము చెందినప్పుడు అనమాట. చైతన్యం కారణ సూక్ష్మ శరీరములతో తాదాత్మ్యం చెందియున్నంత కాలము శరీరము. అయితే ఇక్కడ రెండోది ఏంటి? చైతన్యం కారణ శరీరముతో తాదాత్మ్యం చెందియున్నంత కాలము శరీరము గాఢ సుషుప్తిలో ఉంటుంది. మళ్ళీ చైతన్యం కారణ సూక్ష్మ శరీరములతో రెండింటితోటి కలిసి ఉన్నప్పుడు, కారణ సూక్ష్మ శరీరం అంటే మనస్సుతోటి ప్లస్ అహంకారంతో, మనస్సులో ఉన్న అహంకారంతో చైతన్య కారణ సూక్ష్మ శరీరములతో తాదాత్మ్యం చెందియున్నంత కాలము శరీరము స్వప్నావస్థలో ఉంటుంది అన్నారు. అంటే స్వప్నం నీకు తెలుస్తున్నది కదా. అంటే నువ్వు అక్కడ మనస్సుతో, అక్కడ మనస్సు పనిచేస్తుంది. అక్కడ మనస్సు పనిచేస్తున్నంత వరకు నీకు అక్కడ కళని నువ్వు అనుభవిస్తున్నావు. అందుకే అంటారు కళ వస్తున్నంత వరకు హాయిగా నిద్రపడుతుంది, ఎప్పుడైతే కళ పోతుందో నీకు నిద్ర చెడిపోతుంది. కళలు రానివాడు. అందుకే అంటారు నిద్రపోవడానికి కళ కూడా రాదు అని ఒక పాట కూడా ఉంది అవునా. అలా అన్నమాట. సూక్ష్మ శరీరం ఈ జన్మకు మాత్రమే సంబంధించినది కాదు కదా. అనేక కోట్ల జన్మల నుండి జీవుని వెంటాడుతూ జీవునిచే ధరించబడి వస్తున్నాడు. అందువల్ల దానికి ఈ జన్మ బాంధవ్యాలే కాదు, అనేక వేల జన్మల బాంధవ్యాలతోటి, వాసనలతోటి అది ఉంది. ఎన్నో జన్మల్లో ఎంతమందినో కలుసుకుంది, ఎన్ని శరీరాలను ధరించింది అవునా, ఎన్నో అనుభవాల్ని మూటగట్టుకుంది. అందుకని చెప్పి ఎంతమందో వ్యక్తులతో దానికి సంబంధం ఉంది. అందుకని ఎన్నో ప్లేసుల్లో సంచరించింది. అందుకని స్వప్నావస్థలో సూక్ష్మ శరీరం వల్ల ఇంద్రియ వృత్తులన్నీ నిద్రాణముగా ఉంటాయి. కానీ అంతఃకరణ ఒక్కటే పనిచేస్తుంది. అనగా మనస్సు బ్రహ్మచైతన్య తాదాత్మ వలన చైతన్యవంతమై తానే కర్త, భోక్త, భోగ్య పదార్థముల పూర్వవాసనలను క్రమంగా, అంటే పూర్వవాసనలన్నింటినీ కూడా క్రియారూపంలో తెచ్చుకొని అనుభవిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనస్సు ఎన్నో జన్మల్లో ఎన్నిటినో అనుభవించింది కదా, వాటిని మళ్ళీ ఒక పునశ్చరణ చేసుకుంటుందన్నమాట. అక్కడ
అవునా, వాటిని మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవటమే ఈ కళల యొక్క రూపము అంటారు. అంటే మరి మనం ప్రతిరోజు ఎన్నో కళలు కంటున్నాం, కానీ వాటిని మనకు గుర్తుంటున్నాయా? అది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. ఏవి కూడా మనకి గుర్తుండవు. ఎందుకంటే అవి వాసనలు, అవి వస్తూ ఉంటాయి, అవి పోతూ ఉంటాయి. అంటే నువ్వు అంటే ఈ జీవుడు వాటి మీద మళ్ళీ వెనక వెళుతూ ఉంటాడనమాట. వాటి మీద వాలుతూ ఉంటాడు, తుమ్మెదలాగా వాలుతూ ఉన్నప్పుడు ఆ వాసనలు కాస్త కళ రూపంలో మళ్ళీ మనకి వస్తుంటాయి. ఎంతమందో చూడని వ్యక్తులను కూడా చూస్తాం, అనుభవించిన వాటిని కూడా అనుభవిస్తాం. ఈ జన్మలో నాకు అసలు తెలియదు, కానీ నాకు అలా వచ్చింది ఏమిటి అంటారు. అది ఏదో జన్మలో యొక్క వాసన అని చెప్పుకోవచ్చు. రెండోది భ్రమ. కళ, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? కళ గురించి చెప్పుకున్నాం. ఫస్ట్ ఆలోచనలు అసలు ఏమిటి కదా. రెండోది కళ, అసలు కళ ఎందుకు వస్తుంది, ఆ కళ ఎలా వస్తుంది అని చెప్పుకున్నాం. మూడోది భ్రమ. భ్రమ అంటే ఒక వస్తువును చెప్పుకున్నాం, అన్ని తత్వంలోనే చెప్తూ ఉంటారు. రజ్జు సర్పభ్రాంతి, దాన్ని భ్రమ అంటారు. అంటే ఒక వస్తువును చూచి వేరొక వస్తువుగా భావించుట, లేక ఒక సంఘటన మరి ఒక సంఘటనగా భావించుటే దీన్ని భ్రమ అంటారు. అంటే అది వాస్తవము కాదు అని అర్థమైపోయింది కదా. కళ వాస్తవము కాదు అంటే కళ సత్యము కాదు, భ్రమ సత్యము కాదు. సరే, ఇక్కడ అనుభూతి అంటారు. మూడోది, ఒక పరిస్థితిని, ఒక సంఘటనను, లేక ఒక వస్తువును, ఒక పదార్థమును యథార్థముగా శరీరము అనుభవించవలెను. అవునా, అట్టి అనుభవించిన స్థితిని అనుభూతి అంటారు. ఇప్పుడు ఏదైనా సరే మనం ఈ పంచ ఇంద్రియాలతోటి మనం అనుభవిస్తే దాన్ని అనుభూతే కదా. అవునా, ఎప్పుడో తిన్నది ఇప్పుడు నీకు ఆ రుచి తెలుస్తుంది, దాన్ని చూడగానే ఆ రుచి గుర్తుకొస్తుంది. అలాగే ఎప్పుడో స్పర్శ, ఎప్పుడో శబ్దం, ఎక్కడో విన్నది, అవునా, ఎక్కడో వాసన చూసింది, ఇవన్నీ కూడా ఈ విషయాలే కదా. దీన్ని ఏమంటారు మీరు? అనుభూతి చెందడము అంటారు. అనుభవించే అనుభవములు మానసిక అనుభవాలు, వీటన్నిటినీ ఏమంటారు? మానసికంగా నువ్వు వాటిని మళ్ళీ ఒకసారి అనుభవించేవు కాబట్టి దాని యొక్క స్థితి నీకు పర్ఫెక్ట్గా నీ మనస్సులో ఉండిపోతుందన్నమాట. అది దాన్నే ఏమంటారు? అనుభూతి. సరే, ఇంతవరకు ఆలోచన, కళ, భ్రమ, అనుభూతి అను 4 మానసిక ప్రక్రియలను తెలుసుకున్నాం. సరే, ఇప్పుడు అనుభూతికి మిగిలిన ప్రక్రియలకు గల తేడా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు అనుభవించినది నీకు యథార్థము, నువ్వు అనుభవించావు. ఇప్పుడు నువ్వు తిన్నావు, నువ్వు స్పర్శించావు, నువ్వు వాసన చూసావు, అన్ని ఇంద్రియాలతోటి అనుభవించిన దాన్ని అనుభూతి అన్నాం. కానీ ఇందాకల మనం చెప్పుకున్నవి భ్రమ, కళ, విచారణ అన్న ఆలోచన, దానికి దీనికి తేడా ఏమిటి అనేది కొంచెం చెప్పుకుందాం. అయితే ఒక ఆలోచన వచ్చింది. అయితే కళ ఇక్కడ సుబ్బారావు చెప్తారు, తోటలో నేనే అనుకోండి, తోటలో నేను కూర్చొని ఏదో ఆలోచన చేస్తున్నాను. ఇంతట్లోని ఏమని నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళినట్టుగా, అంటే నా కుమారుడు ఇంకా వస్తాడు, ఎప్పుడో వస్తాడు అనేది ఒక ఆలోచన. కానీ ఇక్కడ నేను ఊరికే కూర్చున్నాను అనుకోండి, నా మనస్సు ఎక్కడికి వెళ్ళిపోయింది? కొడుకు వస్తాడు, నేను ఎయిర్పోర్ట్కి వెళతాను, కొడుకుతో కలిసి ఆటోలో వస్తాను, వాడితో కలిసి ఇంట్లో భోజనం చేస్తున్నట్టుగా, ఇవన్నీ కూడా నా మనస్సులోని ఆలోచనలు. ప్రస్తుతానికి నేను పార్కులో కూర్చుని ఇవన్నీ కూడా నేను ఆలోచిస్తున్నాను. మనస్సులో ఈ భావాలన్నీ కూడా వచ్చేస్తున్నాయి. కానీ ఈలోగా ఎవరో ఒకరు వచ్చి, ఏమయ్యా నీ కొడుకు ఎప్పుడు వస్తున్నాడు అని అడిగారు అనుకోండి, అప్పుడు నేనేం చెప్తాను? ఇంట్లో నేను భోజనం చేస్తున్నాను వాడితో, వాడు ఆల్రెడీ వచ్చాడని చెప్తానా? ఇంకా వాడు అక్కడే ఉన్నాడు, ఇంకా రాలేదండి అని చెప్తాను కదా. అదంటారు. దాన్ని ఏమంటారు? ఏం చెప్తావు? ఇంకా అమెరికాలో వాడు ఉన్నాడనే చెప్తాం కదా. అంటే అది వాస్తవము కాదు, ఇది ఓన్లీ ఆలోచన మాత్రమే. ఇది నీకేమైనా అనుభవం అయిందా? లేదు కదా, కొడుకు ఇంకా రాలేదు కదా. కానీ నీ ఆలోచనల మట్టుకు నువ్వు ఆల్రెడీ వాడిని తీసుకొని వచ్చేసావు, భోజనం చేస్తున్నావు, కానీ అది నీకు అనుభూతి అవ్వలేదు కదా. అందుకని నువ్వు పర్ఫెక్ట్గా చెప్పలేదు. ఎవరికైనా చెప్పాలి అంటే నువ్వు అనుభవిస్తే కానీ చెప్పలేవు అన్నమాట. అవునా?
అందుకని ఇక్కడ ఏం చెప్పాడు, ఇంకా మా కొడుకు రాలేదని చెప్పాడు. ఎందుకంటే ఆయనకి సత్యంగా అది జరగలేదు కాబట్టి. అనగా ఎంత గాఢమైన అనుభూతుల్లాంటి ఆలోచనలు సాగినప్పటికీ ఇక్కడ కుమారుడు ఆలోచనలకు ముందు ఎక్కడ ఉన్నాడో ఆలోచన తదుపరి కూడా అక్కడే ఉన్నాడు అని. కానీ ఇక్కడ నువ్వు గాఢంగా వాటిని అనుభవించావు కదా, అంటే ఇది మానసికంలోని. కానీ నిజంగా దాన్ని జరిగిందా అంటే అది జరగలేదు. అయితే ఇక్కడ ఇప్పుడు సుబ్బారావు గారు అంటే నేను అనుకోండి, కలగన్నాం అనుకోండి. కళలో నుండి మెలకు వచ్చిన తర్వాత స్నేహితుడు వేసిన ప్రశ్నకు కుమారుడు అమెరికాలో ఉన్నాడని కూడా మళ్ళీ చెప్తాం కదా. ఇక్కడ కళ అయినా ఆలోచన అయినా రెండు కూడా చూడండి వాస్తవాలు కావు. ఇది ఓన్లీ మాత్రము మనము యొక్క ఆలోచనల సముదాయమే. అయితే భ్రమలో కూడా అంతే. భ్రమ ఏమిటి? సరే, నేను ఒక చీకటిలో కూర్చున్నాను అనుకోండి, అవునా? ఈలోగా కుమారుడిలాగా ఉన్న ఇంకొక ఆయన ఎవరో గేటు చప్పుడైంది. ఇలా చూసేసరికి కొడుకే అని భ్రమ కలిగేసరికి ఇదేమిటి, ఎప్పుడో వస్తాడు, ఇప్పుడే వచ్చేసాడు ఏంటి అని గబగబా నేను దగ్గర వెళ్ళేసరికి గేటు తీసి ఆ లైట్ వెలుతురులో చూసేసరికి ఆయన ఎవరో నా ఫ్రెండు. అదేంట్రా నీ కుమారుడు వచ్చాడా అంటే అప్పుడు కూడా ఏం చెప్తాము, రాలేదండి అని చెప్తాం. కానీ ఇక్కడ పొరపాటున నువ్వు ఆ చీకటిలోని ఇంకొకరని, అదే తన కొడుకనే భ్రమ పడ్డాము, ఇది కూడా సత్యము కాదు అని చెప్తారు. అయితే ఇక్కడ అనుభూతి ఏమిటి? అనుభూతి అంటే కుమారుడు నిజంగానే వచ్చాడు, స్టేషన్కి అదే ఎయిర్పోర్ట్కి వెళ్ళావు, నువ్వు తీసుకొచ్చావు, ಸ್ವಲ್ಪ సమాచారాలు మాట్లాడుకున్నారు, ఇంట్లో భోజనం చేశారు. ఇంతలోగా నీ స్నేహితుడు వచ్చాడు. స్నేహితుడికి నువ్వు ఏం చెప్తావు? కుమారుడు వచ్చాడని చెప్తావా, లేకపోతే అమెరికాలో ఉన్నాడని చెప్తావా? కుమారుడు వచ్చాడు అంటే దీన్ని ఏమంటారు? అనుభూతి. అంటే ఇక్కడ రియం సత్యం. అలా దాన్ని అనుభూతి చెందడం అని అంటారు అన్నమాట. బ్రహ్మానుభూతి అని అంటారు కదా. ఇది ఒకసారి జరిగితే ఇంకా రాలేదు అని చెప్తాడా? నా కొడుకు ఇంకా అమెరికాలో ఉన్నాడని చెప్పడు కదా. అలాగే అలా ఉంటుందన్నమాట దర్శనం అనేది. సరే, అయితే ఇక్కడ ఇంకా కొన్ని ఈ మూడిటిని ఈ మూడు అంటే విచారణ, భ్రమ, కళ, భ్రమ, అనుభూతి అనుకున్నాం కదా. ఈ అనుభూతిలోని రెండు ప్రక్రియలు ఉంటాయన్నమాట. అంటే ఫస్ట్ ఈ అవస్థలు కొంచెం మనం 7 అవస్థలు అంటారు వీటిని అజ్ఞాన భూమికలు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే కొన్ని స్టేజ్లు చెప్పుకున్నాం కదా. ఇక్కడ అవస్థలు ఏమిటి? అయితే ఫస్ట్ జాగృత అంటారు. ఇప్పుడు జాగృత అంటే అందరికీ మీకు తెలిసిందే. జాగ్రత్త అవస్థ అనుభవములన్నీ స్థూల శరీరమునకు చెందినవి కదా. జాగ్రత్త అంటే నువ్వు తెలివేసి ఉన్నావు, అప్పుడు ఏం చేస్తావు? స్థూల శరీరంతో పనులన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి దాన్ని అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు స్థూల శరీర తాదాత్మ్యముతో ఉన్నప్పుడే స్థూల శరీరము అనుభవములను పొందగలదు. అంటే ఈ రెండు కూడా స్థూల శరీరంతో యాక్టివిటీ అయి ఉంటాయి. అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము 3 పనిచేస్తూ ఉంటేనే జాగ్రత్త అవస్థ అని చెప్పుకున్నాం. స్థూల శరీరం అనుభవించిన విషయములన్నీ దృశ్య జగత్తుకు సంబంధించినవి. అవునా? మనం లేచి పనులు చేస్తున్నాం అంటే ఎక్కడ చేస్తున్నాం? మన క్రియలన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఈ స్థూల ప్రపంచంలో, అవునా? సృష్టిలో, స్థూల సృష్టికి సంబంధించినవి. అట్లయిన ఇప్పుడు ఒకటి చెప్పుకున్నాం, కృష్ణుని రాక యొక్క అనుభవము జాగ్రత్త అవస్థల్లో ఏర్పడవలనొచ్చు కృష్ణుడు భౌతిక దేహము ధరించి రావాలి. ఇప్పుడు మనం కళలోని కృష్ణుని చూసాం, అవునా? కళలోని నాకు దర్శనం అయ్యిందండి, ఏవో కొన్ని చెప్తూ ఉంటారు కదా, అలా అన్నమాట. అయితే అది కూడా ఈ కొన్ని కళల లాంటివి, కొన్ని భ్రమల లాంటివి. అవి నీకు అనుభూతిని ఇవ్వలేదు కదా. జాగ్రత్త అవస్థలో నీకు అనుభూతి రావాలి అంటే నిజంగా పరమాత్మ నీతోటి సంచరించాలి కదా.
అప్పుడు నీకు ఈ సృష్టిని నువ్వు ఎలాగ అనుభూతి చెందుతున్నావో పరమాత్మని కూడా నువ్వు అలాగా అనుభవించడానికి వస్తుంది అని అక్కడ. అది అసంభవం కదా, అంటే పరమాత్మ రావటం అనేది ఆయన అవాంగ్మానస గోచరుడు. కావున జాగ్రత్తావస్థలో భగవద్దర్శన అనుభూతి కలుగుట అసాధ్యము అని చెప్పారు. ఇప్పుడు అందరూ చెప్తూ ఉంటారు ఆంజనేయుడు కనిపించాడు. సరే, తక్కిన దేవతల గురించి నాకు పెద్దగా తెలియదు, దీని గురించి నేనేమీ డిస్కస్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే వాస్తవము ఏది చెప్పడమే పర్ఫెక్ట్ అనమాట. అందుకని భగవంతుడు అన్నప్పుడు భగవంతుడికి ఏమి రూపం మనం ఇచ్చాము? అవాంగ్ మానస గోచరుడు అని. అంటే స్థూల శరీరం కానీ సూక్ష్మ శరీరానికి కానీ కారణ శరీరం కానీ భగవంతుడు అనేవాడు ఇదంతా మాయతో నిర్మించబడింది అని చెప్పుకున్నాం కదా. మాయతో ఉన్నప్పుడు పరమాత్మ మాయాతీతుడు కదా. ఆయన వీటిని ఆయన్ని దర్శించలేము. అంటే ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా పరమాత్మకి ఉండాలి. అంటే గుణాలతో ఉన్నవాడైతే గుణాలతో మనం ఆయన్ని దర్శించవచ్చు. శరీర ధారణ చేస్తే శరీరంతో ఆయన్ని చూడవచ్చు కదా. కానీ ఇవేవి కూడా పరమాత్మకి లేవు. సరే, రెండోది జాగ్రత్తావస్థ అయిపోయింది కదా, రెండోది స్వప్నావస్థ అన్నారు. స్వప్నము అసత్యము అని మనకు తెలిసిందే కదా. స్వప్నమే నిజమైతే వాటిలో ఉన్నవన్నీ కూడా నువ్వు జరగాలి కదా, నువ్వు అనుభూతి చెందాలి కదా. అవునా? మనం అది అనుభూతి చెందటం లేదు, దాన్ని తీసి పారేస్తున్నాం. స్వప్నంలో నేను ధనవంతుడును అని నాకు ఆలోచన అనుకోండి, లేచి చూడగానే నేను దరిద్రుడు, ఇది సత్యము కదా. స్వప్నంలో జరిగింది అసత్యము అని మనం అర్థం మనకు తెలుసు కదా. అది మనకి అందరికీ తెలుసు. అందరికీ అంటే మూఢుడు కూడా తెలుసు. ఏమీ తెలియని వాడు కూడా స్వప్నము అసత్యము అని చెప్తాడు. అలాగే స్వప్నమునందు మనస్సే కర్త భోక్తాయే వాసనను అనుభవ రూపంలోకి తెచ్చుచున్నది. స్వప్నము మనోకల్పితము కావున వాస్తవముగా భగవంతుడు ఏతెంచుట అతని రాకను అనుభవించట స్వప్నములో సంభవించదు. అందువలన స్వప్నములో భగవద్దర్శనానుభూతి కలుగుట అసాధ్యమని స్పష్టమైంది. కలిగినట్లు అది అసత్యమే అన్నారు. అంటే ఒకవేళ ఎవరైనా చెప్పినట్లయితే స్వప్నంలో కలలో నేను అంటే అనుభూతి చెందేనురా అని చెప్పటం అది అసత్యము అన్నారు. అంటే కళ అనేది మానసిక వీక్నెస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది ఎన్నో జన్మల నుంచి వచ్చిన వాటిని ఇంకా వదులుకోలేదు కాబట్టి ఆ వాసనల్ని తానే అన్ని రూపాలని ధరించి వాటిని అనుభవిస్తుంది. అవునా? అలాగా. మూడోది సుషుప్తి అని చెప్పుకున్నాం. సుషుప్తి యందు స్థూల సూక్ష్మ శరీరములు రెండును అచేతనములు, ఇంద్రియ వృత్తులు పనిచేయవు, అంతఃకరణ గాఢ నిద్రా స్వరూపమి అవిద్యయందు తాదాత్మ్యము చెంది ఉన్నది. ఎందుకంటే అక్కడ మనస్సు ఇంకా పనిచేయదనమాట. అంటే అవిద్య పనిచేస్తూ ఉంటే కళ అనేది వస్తుంది. అవిద్య కూడా అక్కడ నిద్రపోయింది. అవునా? అంటే అది మనస్సులో లీనమైపోయింది. కారణ శరీరమైన అవిద్య యందు గాఢ నిద్ర తప్ప అక్కడ ఆలోచనలు లేవు. అవునా? నాకు ఏ ఆలోచన లేదు, హాయిగా నిద్రపోయాను అన్నాం కదా. అందుకంటే అక్కడ కలలు లేవు, గాఢ నిద్ర తప్ప వేరే అనుభవములు ఉండవు. కావున సుషుప్తిలో ఎట్టి అనుభూతి రాదు. అంటే కలలో అనుభూతి రాదు, జాగృతిలో రాదు, సుషుప్తిలో కూడా రాదు. ఈ మూడిట్లోని ఎవరైనా భగవంతుడి యొక్క వచ్చాడు అంటే అది అసత్యము. దీన్ని మీరు వెరిఫై చేసుకోవచ్చు. అయితే నాలుగోది మహాజాగృత్తు అంటారు. ఇక్కడ మహాజాగృత్తు అన్నది భావముఖ స్థితి అంటారు. ఇక్కడ కబీర్దాస్ చెప్తాడు. అంటే ఇప్పుడు ఇది రామకృష్ణ పరమహంస చెప్పిన భావముఖ స్థితి. అంటే అటు స్వప్నము కాదు, ఇటు జాగృతి కాదు. అంటే కబీర్దాస్ చెప్తాడు, ఇంటి గుమ్మం మీద దీపం పెడితే అటు బాహ్యమైనవి కనబడతాయి, అంతరమైనవి కనబడతాయి అని. అంటే అలాగా భావముఖ స్థితి అంటే వాళ్ళు పరమాత్మని ముఖస్థితి అంటే రెండిటికి అంటే హృదయానికి జగత్తుకి మధ్యన పెట్టారు. అంటే ఇటు పరమాత్మ హృదయంలోని ఉన్నాడు, జగత్తులోని ఉన్నాడు. అలాగే అందుకనే మన కవులు అంటే ఈ కబీర్దాస్ కానీ, సూర్దాస్ కానీ, మీరాబాయి కానీ, ఆయన పేరు అన్ని భక్తులందరూ కూడా, అవునా,
కృష్ణ భక్తుడు లీలాసుకుడు కానీ, ఎవరు ఆయన జయదేవుడు కానీ, భక్త జీవిదేవుడు కానీ, వీళ్ళందరూ ఇలాంటివన్నీ పరమాత్ముడి గురించి అంత చక్కగా రాయగలిగారు అంటే అది భావముఖ స్థితి అనమాట. అంటే పరమాత్మ వాళ్ళకి ఎదురుగుండా కనపడుతున్నాడు అంటే అక్కడ జగత్తు వాళ్ళకి కనపడటం లేదు, జగత్తు కాకుండా అక్కడ పరమాత్మే కనిపిస్తున్నాడు కాబట్టి పరమాత్మ యొక్క చేష్టల్ని వాళ్ళు రాయగలిగారు. ఇప్పుడు పోతన గారు ఆ భాగవతాన్ని రాశారు అంటే అది భావముఖ స్థితి. అంటే పరమాత్మ అంతా లోన నిండిపోయాడు, బాహ్యంగా కూడా ఉన్నాడు. అందుకని దీన్ని మహాజాగృతి అంటారన్నమాట. అంటే జాగృతి అనేది మనకి ఓన్లీ అంటే మామూలు జీవికి అది ప్రపంచంలో నువ్వు ఈ స్థూల శరీరంతో మనస్సుతోటి మెలుగుతున్నావు, అది ఓన్లీ జాగృతి. ఇక్కడ మహాజాగృతి అంటే పరమాత్మ తప్పించి అక్కడ ఇంకా వేరే ఏమీ లేదు, అవునా? బాహ్యంలో కానీ ఆంతరికంలో కానీ వాళ్ళు సంచరిస్తూనే ఉంటారు, కానీ వాళ్ళకి కనిపెట్టేది ఏమిటి? పరమాత్మ. ఇక్కడ మహాజాగృతి అన్నారు. అంటే ఇది ఎలాగా అంటే భావముఖ స్థితి అని, అందుకనే రామకృష్ణ పరమహంస అలా చెప్పేవారు. అట్టి వారు దేహతాదాత్మ్యంతో ఉండుటే అసంభవము. అంటే ఇక్కడ దేహము నేను అని ఇక్కడ ఉండరు, ఇక్కడ పరమాత్మే ఉన్నాడు, అవునా? అందుకని వారు నిరంతరము సర్వవ్యాపక చైతన్యము తామే అయి రమించుచుందరు. వారికి ద్వైత భావమే లేనప్పుడు భగవత్ సాక్షాత్కార అనుభూతులు ఎట్లు కలగగలవు అన్నారు. ఇక్కడ అనుభూతి అనేది కాదు, తానే పరమాత్మ అయిపోయిన స్థితి అన్నారు. అంటే వారికి అనుభూతి ఎట్లు కలుగును? వారు నిరంతర అద్వైతానుభూతి అందేందురు కదా. కావున మహాజాగృతిలో భగవత్ సాక్షాత్కార అనుభూతి ఏర్పడట అసంభవము. అంటే ఇక్కడ అనుభూతి రాలేదు, కానీ వాళ్ళు అంటే దీన్ని ఉపాసన, పరమాత్మే తప్పించి ఇంకొకటి లేదు. అన్య అంటే మహాభక్తులు అనమాట. వీళ్ళకి పరమాత్మ తప్పించి ఇంకొకటి భక్తిలో పరాకాష్ట అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ అద్వైత భక్తి ఇంకా రాలేదు. పరమాత్మ లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, కానీ నువ్వే పరమాత్మవి అనే అనుభూతిని ఇంకా వాళ్ళు పొందలేదు అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సరే, మహాజాగృతి అని చెప్పుకున్నాం. అంటే వీటిల్లోనే కొంచెం మీకు డిఫరెన్స్గా కొంచెం అనిపిస్తుంది అనమాట. అలాగా అంటే వాళ్ళు ఒక కర్తవ్యాన్ని పెట్టుకొని ఆ లీలలన్నింటినీ వాళ్ళు రాశారు, అవునా? జయదేవ అష్టపదులు కానీ లీలాసుకుడు, మరి ఆయన లీలాసుకుడు ఆయనే వర్ణించాడు. కస్తూరి తిలకం లలాట ఫలకే, అవునా? ఆయన ఎలాగా వర్ణించగలిగాడు? ఆయనకు దర్శనం అయ్యింది అక్కడ. ఎలాగా? బాహ్యంగా నోటి దర్శనం, ఆంతరికంగా ఆయన చూడగలిగాడు పరమాత్మని. అంటే ఇక్కడ భగవంతుడు ఏదో వచ్చేసి అక్కడ రూపం ధరించి రావటం కాదు ఇక్కడ, అదనమాట. సరే, ఐదోది బీజ జాగృత్తు అంటారు. మహాజాగృతి తర్వాత బీజ జాగృతు. గాఢ నిద్ర నుండి మేల్కాంచిన తరువాత జాగ్రత్త అవస్థలో ప్రవేశించుటకు ముందు ఉండడి సమాధి స్థితిని సంధ్య అంటారు. అంటే ఇక్కడ సంధ్యా సమయం మనం ఎలా చెప్పుకుంటాము? అటు గాఢ చీకటి కాదు, ఇటు గాఢ వెలుతురు కాదు కదా, పగలు కాదు, రాత్రి కాదు అన్న స్థితిని మనం సంధ్య అంటారు. సంధ్యకి ఎంత ప్రాముఖ్యత ఉంది. అందుకని మనం లేచి లేవగానే టక్కన ఆలోచన రాదు. అంటే ఇది ఎంత ఉంటుంది అంటే చాలా బీజ జాగృతి అన్నమాట. ఇంకా లేచి లేవనట్టుగా ఉన్న స్థితి, అక్కడ ఏ ఆలోచన లేని స్థితిని బీజ జాగృతి అంటారన్నమాట. అయితే ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ ఎంతమంది దీన్ని అనుభూతి చెందారు అని తెలియదు. అయితే బీజ జాగృతి ఒక్క ఆలోచన కూడా లేని స్థితి. గాఢ నిద్ర విడివడి కనులు తెరవబడిన మనస్సు బాహ్య జగత్తుతో ఇంకా తాదాత్మ్యం చెందని స్థితి. చిన్న ఒక అంతని బీజం అంటారు. ఎంత చిన్నది బీజం అంటే అంత అవస్థ అన్నమాట. అంటే మొదటి ఆలోచన కలిగిన తక్షణమే మనం జాగృతిలోకి వచ్చేస్తాము, అంటే జగత్తులోకి ప్రవేశిస్తాము. అంటే అంతఃకరణ పని చేయని స్థితిని బీజ జాగృతి అంటారు. సరే, ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాము? అజ్ఞాన భూమికలోని 5 పరిశీలించితిమి. ఏమిటేవి? ఆలోచన, భ్రమ,
అనుభూతి, తర్వాత జాగృత్ స్వప్న, అంటే వీటిని అంటారు జాగృత్ స్వప్న సుషుప్తి మహాజాగృతి బీజ జాగృతిని, వీటిని 5 అజ్ఞాన భూమికలు అని చెప్పుకున్నాం కదా. అయితే ఈ అజ్ఞాన భూమికల్లోని అనుభూతిని 2 విధాలుగా చెప్పారు. మళ్ళీ ఈ అనుభూతి 2 విధాలుగా వస్తుంది. ఒకటి స్వప్న జాగృత్, జాగృత్ స్వప్నము. దీన్ని మళ్ళీ మీరు వినాలి. ఫస్ట్ అన్నీ కూడా మామూలుగా అందరికీ కొంచెం అనుభవంలోకి వచ్చినవే. ఏమిటి? జాగృతి, స్వప్నావస్థ, సుషుప్తి, మహాజాగృతి, బీజ జాగృతి. అయితే బీజ జాగృతిలోని ఒక అనుభూతి ఒకటి మనం ఫస్ట్లో చెప్పుకున్నాం, కళ, భ్రమ, అనుభూతి, అవునా, విచారణ. ఈ అనుభూతిలోని అంటే బ్రహ్మ అనుభూతి పొందారా అని మనం అంటాం కదా. అనుభూతి అంటే అనుభవించడం అని కదా అర్థం. ఈ అనుభవించడంలోని 2 ప్రక్రియలు జరుగుతాయి, అంటే 2 విధాలుగా. ఒకటి స్వప్న జాగృతి, రెండోది జాగృత్ స్వప్నము అని అంటారు. అయితే ఈ స్వప్న జాగృతి ఏమిటి అంటే 19 తత్వాలతో కూడిన సూక్ష్మ శరీరము భగవద్ దర్శనమును నిద్రలో అనుభవించినట్లుగా గ్రహింతువు అన్నారు. కానీ అది నిద్ర కాదు. చూస్తే చాలామంది కళలోని కొన్ని సంఘటనల్ని మనం మర్చిపోలేం. అంటే అవి నువ్వు నిజంగా అనుభవించినవి. ఇవన్నీ నాకు జరిగాయి కాబట్టి నేను ఇంత స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఒకసారి ఇలాగే కృష్ణాష్టమి రోజు నాకు కలకండ, అది నేను ఎప్పుడూ కూడా తినలేదు, కానీ దాని రుచి ఇప్పటికీ నాకు ఇంకా ఉంది. అలాగే దీన్ని ఏమంటారు? జాగృతి, అంటే స్వప్నంలోని జాగృతి. అంటే స్వప్నంలోని నువ్వు నిద్రపోవటం లేదు, స్వప్నంలోని నువ్వు జాగృత అవస్థలో ఉన్నావు అన్నమాట. అంటే పరమాత్మతోటి నువ్వు నీకు పరమాత్మది ఏదైనా అనుభవానికి వస్తే అనుభవం జీవితాంతం ఉంటుంది. అది దాన్ని ఏమంటారు? స్వప్న జాగృతి. కానీ మనం కళ కనేటప్పుడు అవి మనం నిద్రలో కళలు కంటున్నాం, అంటే అటు జాగృతి కాదు, అది నిద్రలో స్వప్నం. ఇక్కడ స్వప్నంలో జాగృతి, అదంటారన్నమాట. అయితే కానీ అది నిద్ర కాదు. నిద్రలో అనుభవములు ఉండవు కదా, కళ కాదు, కళ అవాస్తవము. అంటే ఇక్కడ ఇది కూడా మనకి త్రిపుర రహస్యంలో సుమంతుడు అనేవాడికి ఆయనకి ఒక కళ వస్తుంది. ఏమి అంటే ఆ అమ్మవారి స్వయంగా వచ్చి దర్శనమిచ్చి, నువ్వు ఇంకా నీ దీక్ష అయిపోయింది, నువ్వు ఇంకా వెళ్ళి ఉపదేశం తీసుకోవచ్చు అని ఉపదేశిస్తుందనమాట. కానీ ఆయనకు ఒక సందేహం కలుగుతుంది, ఇలాగే మనలాగే, ఇది స్వప్నము కదా, స్వప్నం అసత్యము కదా, మరి అసత్యాన్ని గురువుగారి దగ్గరికి వెళ్ళి నేను చెప్తే ఎలాగా, నేను ఇది నమ్మను అని మళ్ళీ అమ్మవారి గురించి తపస్సు చేస్తాడు. అప్పుడు తపస్సు చేస్తే అప్పుడు శబ్ద రూపంలో ఆవిడ చెప్తుంది, నాయనా నువ్వు అనుభవించింది నీకు నేను కనిపించాను కళలోనే, అది కళ కాదు వాస్తవము, నువ్వు వెళ్ళి నువ్వు అది కళ అనుకొని సమయాన్ని వృధా చెయ్యకు, వెళ్ళి గురుదేవుని కలువు అని చెప్తుందనమాట. ఇవన్నీ కూడా మనకు పురాణాల్లోనే దీన్ని ఏమంటారంటే స్వప్న జాగృతి. అంటే కళలోని కొన్ని వాస్తవాలు జరుగుతూ ఉంటాయి. చాలామంది ఇవి కూడా మనం చూసాం, కళలో పరమాత్మ కనిపించి ఫలానా చోట గుడి కట్టమన్నారు అని, అవునా, లేదు ఫలానా చోట నేను నా తవ్వు నీకు దొరుకుతాను అని. ఇవన్నీ కూడా జరిగాయి మన హిస్టరీలో, అవునా. అలా అన్నమాట. దాన్ని ఏమంటారంటే స్వప్నంలో జాగృతి. అయితే కళలో ఇంద్రియములు వృత్తిరహితముగా ఉంటాయి. కళా నిద్ర కానటువంటి అవస్థ స్వప్న జాగృతు. స్వప్న జాగృతిలో భగవంతుడు సూక్ష్మ శరీరధారి అయి నీకు దర్శనమిచ్చుట, నీవు సూక్ష్మ శరీరముతో అనుభవించుట. అంటే అక్కడ ఇప్పుడు మనకి మెడిటేషన్లో కూడా ఇది నీకు తెలుస్తుంది. మెడిటేషన్లో ఏమిటి, నువ్వు స్వప్న అంటే జాగృతిలో నువ్వేమీ లేవు. జాగృతిలో అంటే ప్రపంచంలోని నువ్వు తాదాత్మ్యం చెందటం లేదు, కానీ మానసికంగా నువ్వు జాగృత అవస్థలో ఉంటావు, అవునా. జాగృత నిద్రపోతే అక్కడ నీకు మెడిటేషన్ కాదు. మెడిటేషన్ అనేది జాగృతిగా ఉండాలి. అంటే నువ్వు వాటిని అవలోకించాలి. అంటే నీ మనస్సు సదా, అంటే నీ యొక్క దాన్ని ద్రష్ట అంటారు వాడిని, అవునా. ఆ ద్రష్ట అనేది ఏకాగ్రంగా ఉంటే నీకు అది అనుభూతికి మారచ్చు. ఇలాగ నాకు ఎన్నో జరిగాయి. ఎందుకంటే నువ్వు ఒక మురికి వాడలో ఉన్నావు.
మురికి వాడలోని నీకు అంత దుర్గంధమే కదా, కానీ మెడిటేషన్లోని నువ్వు పరమాత్మకి నువ్వు అనేక రకాలైన పుష్పాలతో పూజ చేస్తున్నావు, కానీ అక్కడ సుగంధమే వస్తుంది. ఎలా సుగంధం వచ్చింది అంటే నువ్వు అక్కడ తాదాత్మ్యం చెందటం అన్నమాట. అంటే జాగృతిలో స్వప్నము అంటారు ఇక్కడ, అవునా? అలాగా ఎన్నో అనుభూతులు ఇలాగ చెప్పుకుంటూ పోతాయి అన్నమాట. కళా నిద్రగా అయిపోయిందా, ఈ అనుభూతిని ఎలా తెలుసుకుంటామో చెప్తాం. అయితే కానీ స్వప్న జాగృతునందల అనుభూతిని కలగి అని భ్రమించుటకు అవకాశము కలదు. అలాగే అనుకున్నాడు కదా, నేను చెప్పిన కదా సుమంతుడు. అందుకని అది చేయకపోతే అమ్మవారు మళ్ళీ చెప్తుందనమాట. అంటే ఒకవేళ వాళ్ళు ఇలా భ్రమ అని తెలిసి ఊరుకుంటారేమో అని మళ్ళీ మళ్ళీ వాళ్ళని గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట. ఇది నేను చెప్పింది మీకు స్వప్న జాగృతి. ఇప్పుడు జాగృత స్వప్నంలో కూడా అనుభవాలు చెప్తాను. జాగృతిలో స్వప్నము అంటారు. అంటే ఇక్కడ నీవు జాగ్రత్త అవస్థ ఎందే ఉన్నావు, కానీ నీ స్థూల శరీరము బాహ్య ప్రపంచమునందు నమోదు చేయుచూనే ఉంటుంది. అంటే నువ్వు వీటన్నిటినీ కూడా నువ్వు పరిశీలిస్తూనే ఉంటావు. నువ్వు ఒక బాహ్యంలో ఒక చోట కూర్చోడమో పని చేయడమో ఏదో చేస్తూనే ఉంటావు. అట్టి జాగ్రత్త మధ్యలో బాహ్య ప్రపంచం సహా కొంత తడవు కోల్పోతాము అంటావు. అంటే మనిషి ఇక్కడే ఉంటాడు, ఇక్కడ వీడు మనస్సు ఎక్కడో ఉంటుందన్నమాట. అంటే జాగృతిలోనే ఉండి వాడు స్వప్నాల్లో ఉంటాడు. అది మనం బాహ్యంగా ఒకటి చెప్పుకున్నాం. అంటే అక్కడ భ్రమ చెప్పుకున్నాము, ఆలోచన చెప్పుకున్నాం కదా. ఆలోచనలోని వాడు ఆ ఆలోచనలు ఏం చేస్తున్నాడు, కొడుకు ప్లాట్ఫామ్ అదే ఎయిర్పోర్ట్కి వెళ్ళడం, వాడిని తేవడం, వాడితో భోజనం చేయడం, అది దాన్ని ఏమంటారు, అజ్ఞాన అనుభూతి. నిజంగా అది జరిగిందా, జరగలేదు. కానీ ఇక్కడ జ్ఞానం అంటే జాగృతిలోని స్వప్నము. ఆ స్వప్నం ఏంటంటే నీకు అనుభూతికి వస్తుంది. ఎలా అంటే అట్టి జాగ్రత్త మధ్యలో బాహ్య ప్రపంచం స్పృహత కొంత కోల్పోయావు. నీ మనస్సు ఇంద్రియములు గాఢముగా వేరేదైనా అంశంపై పనిచేసి ఉంటాయి. అది ఏ జాగ్రత్త స్వప్నము. సరే, ఉదాహరణ. సరే, మనం తోటలో 5 గంటలు కూర్చొని విదేశ పర్యటన గురించి ఆలోచించుచుండి 100 అనుకోవడం, వెలుగు తగ్గి చీకటి పడినను నీవు గమనించలేదు. కానీ తోటమాలి వస్తాడు కదా, అక్కడ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి, అవునా? ఎంతమందో వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, కానీ నీ మనస్సు దేని మీద కూడా ఉండదు. అంటే ఇక్కడ ఏంటి, నువ్వు ఏవో కొన్ని దృశ్యాలని నువ్వు చూస్తున్నావు, అవునా? బాహ్య జగత్తు నమోదు చేయబడటం లేదు అక్కడ నీకు. నీ మనస్సు అమెరికా పర్యటనలో ఉంది. దీన్నే ఉంటారు జాగృత్ స్వప్నము అంటారు. అదే మన చాగంటి గారు చెప్తూ ఉంటారు, నువ్వు ఇక్కడే ఉంటూ తిరుపతిని దర్శించవచ్చు, కాశీని దర్శించవచ్చు. ఎందుకంటే నీ మనస్సు ఒక్కసారి చూసిన దాన్ని మర్చిపోదనమాట. అందుకని వాటిని మళ్ళీ మళ్ళీ నువ్వు నిజంగానే వాటిని అనుభవించిన స్థితికి నువ్వు వెళ్ళగలుగుతావు అనమాట. అంటే ఇక్కడ ఇలాంటి టైంలో కూడా నీకు భగవత్ సాక్షాత్కార అనుభవం కలుగుతుంది అంటారు. ఇలాగే నేను ఒకసారి భగవద్గీత చెప్తున్నప్పుడు శభాష్ అని ఆయనకు రూపం లేదు, అవాంగ్మానసు గోచరుడు కదా, కానీ ఏదో ఒక స్పర్శతో కానీ, అంటే శబ్ద స్పర్శ రూపరసాలు లేవు అని ఆకారం లేదు, కానీ ఇవన్నీ శబ్దస్పర్శ రూపు కూడా అంతా తానే అయి ఉన్నాడు కదా. ఆయన చెయ్యితో తాకక్కర్లేదు, కంటితో చూసినా తాకినట్టుగే, అవునా? గాలి ద్వారా తాకినట్టే. పంచభూతాలలోని ఆయనతోనే ఏర్పడ్డాయి కదా. ఎక్కడైనా ఆయన నిన్ను తట్టగలడు, అంటే కావాలనుకుంటే. అలాగా కొన్ని అనుభూతులు అన్నమాట మనకి స్పష్టంగా తెలుస్తాయి. ఆ అనుభూతిని మనం మర్చిపోలేం. మానవుడు స్పర్శించడానికి, భగవంతుడు స్పర్శించడానికి చాలా తేడా కనబడుతుంది. దానిలో ఉన్న ఆ ప్రేమని నువ్వు ఆస్వాదించగలుగుతావు అన్నమాట. అది నీవు జాగృత స్వప్నంలో అనుభూతితో ఉన్నంతకాలము ఇంద్రియములతో కూడిన సూక్ష్మ శరీరము భగవత్ సాక్షాత్కారము అనుభవించుచుండునుగాన స్థూల శరీర తాదాత్మ్యము లేనందున బాహ్య జగత్తు స్పృహ ఆ సమయమందు పనిచేయదు. ఎంతకాలము నీవు జాగృత స్వప్నంలో భగవత్ సాక్షాత్కారం అనుభూతిని పొందుతూ ఉంటావు, ఆ సమయము జాగృతి కానేరదు. నిద్ర కాదు అది ఇక్కడ, అవునా? నిద్ర కాదు, కల కాదు,
అక్కడ జాగృత కాదు. జాగృత అంటే నువ్వు ప్రపంచంతో యాడ్ అయ్యి లేవు. అక్కడ నిద్రపోతున్నావా అంటే నిద్ర కాదు, కళ కాదు, జాగృత్ స్వప్నము. అట్టి అవస్థ పూర్తి కాగానే మంటలేమిళ్ళి జాగృతిలోకి వచ్చేస్తారనమాట. ఇలాగే భక్తులందరూ కూడా ఇలాగ ఎన్నో అనుభవాల్ని పొందారు. అంటే నీ మనస్సంతా కూడా పరమాత్మతోటి నిండి ఉండాలి. జ్ఞానం అనేది కావాలి. పర్ఫెక్ట్గా భగవంతుడు ఇటువంటి వాడు అనే జ్ఞానం నీకు కావాలి. ఆ జ్ఞానం లేకపోతే మనం ఎన్ని కర్మలు చేసినా కర్మలతో జ్ఞానము రాదు, పుణ్యం వస్తుంది. అర్థమైందా? అందుకనే అన్నారు కర్మని త్యాగం చెయ్యి. కర్మ చెయ్యి, ఫలాన్ని త్యాగం చెయ్యి. ఆ ఫలం ఏమవుతుంది అంటే నీకు పుణ్యంగా మారుతుంది. ఇప్పుడు మనం ఆ కర్మ ఫలాన్ని మనం కోరుకున్నాం అనుకోండి, ఆ పుణ్యం ఏమవుతుంది మనకి? ఒక భర్తగానో పిల్లలుగానో ధనంగానో వస్తుంది. కానీ ఆ పుణ్యాన్ని నువ్వు త్యాగం చేస్తే అది జ్ఞానంగా మారుతుంది. అర్థమవుతుంది కదా ఇప్పుడు? అదనమాట. దీన్ని ఏమంటారే, ఇవి భూమికలు. అందుకనే కృష్ణుడు అవతారం దాల్చి వచ్చాడు అంటే కృష్ణుడు పరబ్రహ్మ స్వరూపము కదా. కృష్ణార్పణం. బ్రహ్మార్పణం. బ్రహ్మ ఏదైనా నేనేమైనా తప్పుగా చెప్తే నన్ను క్షమించండి. ఇది మీరందరూ కూడా గొప్పవాళ్ళు. నా ఈ చెప్పడం మీకు ఏమైనా ఆనందాన్ని కలిగిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా నన్ను తప్పులుంటే నన్ను అడగచ్చు. తప్పులు లేకపోతే ఏదైనా చెప్పమని అడగచ్చు. కృష్ణార్పణం.